సర్వలోక గురవే, అన్ని లోకములకు ఆయనే గురువు. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని ఇప్పటికీ అంటాం. అంచేత సర్వలోక గురవే. నమస్సర్వలోకపిత్రే నమస్సర్వలోక పితామహాయ నమస్సర్వలోక ప్రపితామహాయ. సర్వలోకాలకి తండ్రి ఆయన, పితామహుడు ఆయన తాత, ప్రపితామహుడు ఆయన ముత్తాత. శుభంలో కాదు అశుభంలో అపరకర్మలో బాగా అర్థమవుతుంది ఈ విషయం. 3 రకాల పిండాలు ఏర్పాటు చేస్తారు సరిగ్గా తండ్రి, తాత, ముత్తాత. తల్లికి ఏర్పాటు చేస్తే తల్లి అత్తగారు, ఆవిడ అత్తగారు. తల్లి కాదు, వాళ్ళ గోత్రాలు మారిపోతాయి. తల్లి అత్తగారు, తల్లి గోత్రం, తండ్రి గోత్రం. ఆవిడ అత్తగారు గోత్రం కూడా అదే గోత్రం, ఆవిడ అత్తగారు కూడా అదే గోత్రం. తల్లి అత్తగారు, ఆవిడ అత్తగారు అలా పెడతారు. అక్కడ మనకి ఇది అపరకర్మకు సంబంధించి. సరే, శుభాల్లో చూడండి, కేశవనామాలు చదువుతాం కదా. కేశవనారాయణ మాధవ గోవింద విష్ణు మరుసూదన త్రివిక్రమ ఋషి కేశవామన పద్మనాభ శ్రీధర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ. ఈ సంబంధం ఏమిటండి? సంకర్షణ అలా అట్టుపెట్టిన వాసుదేవ శ్రీకృష్ణుడు. భౌతికంగా ఆలోచిద్దాం, అందులో ఉండే వ్యూహాలు పక్కనట్టు. ఎందుకు అన్నీ ఆయనే అంటారు అంటే వాసుదేవ శ్రీకృష్ణుడు. ప్రద్యుమ్న ఆయన కుమారుడు, రుక్మిణీదేవి యందు ఆయన కలిగిన కుమారుడు ప్రద్యుమ్నుడు మన్మథుడు అవుతారు. అనిరుద్ధ ప్రద్యుమ్నుని కుమారుడు. ఇది అర్థమైపోలా. నమస్సర్వలోక పిత్రే నమస్సర్వలోక పితామహాయ నమస్సర్వలోక ప్రపితామహాయ. అనిరుద్ధ నామాన్ని మనం కేశవనామాల్లో స్మరిస్తున్నాం. అనిరుద్ధుడు తండ్రి అయిన ప్రద్యుమ్నుడిని స్మరిస్తున్నాం కేశవనామాలు. సరే, కేశవుడిని వాసుదేవుడిని ఎలాగో స్మరిస్తున్నాం అంటే ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు కూడా ఆయనే. మన ఇళ్లలోనైనా అంతే. తండ్రి అయినా, తాత అయినా, ముత్తాత అయినా, మనవడైనా, తల్లి అయినా, అమ్మైనా, అమ్మమ్మైనా సమస్తం ఆయనే. నమస్సర్వలోక పిత్రే నమస్సర్వలోక పితామహాయ నమస్సర్వలోక ప్రపితామహాయ. నమస్సర్వలోక నిధయే నమస్సర్వలోక ప్రధానాయ నమస్సర్వలోకేశ్వరాయ. అన్ని లోకములకి ఆయనే ప్రధానుడు. ఆ లోకములన్నింటిలోనూ ఆయనే ప్రధానుడు. ఈ లోకం ద్వారా తెలుసుకోవలసింది ఆయన్నే. ఈ లౌకిక జీవితం అంతా ఎందుకు అంటే లోకం ఏమిటో తెలియాలంటారు. లోకం ఏమిటో తెలియాలంటే లోకేశుడు తెలియకుండా లోకం తెలియదు. ఒక నాయకుడు, రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు గురించి తెలుసుకుంటే రాష్ట్రం ఏమిటో తెలిసిపోతుంది. యథా రాజా తథా ప్రజ. ఆ నాయకుడిని బట్టే రాష్ట్రానికి విలువ. ఆయన మంచివాడు అనుకోండి, ఫలానా ఏంటి కదండి మీ ముఖ్యమంత్రి, మీరు చాలా తెలివైనవాడండి, సమర్థుడండి, అబ్బా ఎంత గొప్పతనం అండి. వ్యతిరేకతని పౌరుషంగా మార్చాడండి మనిషి. వ్యతిరేకతని పౌరుషంగా మార్చాడండి, జాతిని ఉద్ధరిస్తున్నాడండి. అలా ఉండాలంట. అదే వ్యతిరేకతను ద్వేషంగా మార్చచ్చు. అటువంటి నాయకులు ఉంటారు. దేనికి దానికే చెప్పుకుంటారు. అలాగా నాయకుడిని బట్టి ఆ రాష్ట్రాన్నో ఆ దేశాన్నో చెప్పుకున్నట్టే లోకానికి ఈశ్వరుడిని బట్టే లోకం ఉంటుంది. అంచేత లోకేశ్వరుడు అన్నిటిలోకి ఆయనే. మనం చూడవలసిందల్లా మనం భక్తులమైతే ఆయనకి చెడ్డ పేరు రాకుండా చూడాలి. చెడ్డ పేరు ఎందువల్ల వస్తుంది? పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో కూడా అవినీతి జరుగుతూ ఉంటే దేవుడికి చెడ్డ పేరు రాదా అండి? ఆలోచిద్దాం ఒక్కసారి. అయ్యో, ఇక్కడ దేవుడు ఉన్నాడంట, దేవుడు ఎందుకున్నాడు అని కొంతమంది దేవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు పుణ్యక్షేత్రాల్లోంచి అని వ్యాఖ్యానించడం కూడా నేను విని కళ్ళనీళ్ళు వచ్చే. దేవుడికి ఎంత చెడ్డ పేరు వచ్చిందిరా. మనం చేసే పనులే కదండి. అక్కడ ఉన్నప్పుడు ఇలాంటి పని చేయాలని ఎందుకు అనిపిస్తుంది? దేవుడు సన్నిధానంలో కూడా మనకి లంచం తీసుకోవద్దు, బ్లాకులో లడ్డూలు అమ్మొద్దు లాంటి ఆలోచనలు మనకి రావడం లేదు అంటే ఇంక దేవుడు సన్నిధానం ప్రత్యేకత ఏమిటి? అక్కడ కూడా ఆభరణాలు పోతున్నాయి, వస్తువులు పోతున్నాయంటే మనం మన కర్తవ్యాలు ఏం చేస్తున్నట్టు? ఇది దేవుడికి చెడ్డ పేరు కాదు. ఈ ఆభరణాలు ఏమైనా ఆయన చేయించమన్నాడా? ఈ లడ్డూలు ఏమైనా ఆయన అమ్మమన్నాడా? అసలు నన్ను వచ్చి చూడండి అని ఆయన ఎప్పుడైనా అన్నాడా? ఆయనకు కావాలా? ఇది ఆలోచిస్తే ఈ సర్వలోక ప్రధానాయ సర్వలోకేశ్వరాయ, ఆ ప్రధానుడు ఈశ్వరుడు అయిన వాడి గౌరవాన్ని మన ప్రవర్తనతో మనం ఎలా కాపాడగలమో అర్థమవుతుంది. అప్పుడు మన కాపాడడానికి ఆయనకి అభ్యంతరం ఏముంటుంది? మనమే ఒక అవినీతి, లంచగొండితనం ఇలాంటి చీకటి తెర ఒకటి మన మీద కమ్మేసుకుని సూర్యకాంతి పడట్లేదంటే పడుతూనే ఉంది. నువ్వు ఆ తెర తీస్తే పడుతుంది. అది తీయడం మనకి ఇష్టం లేక దేవుడు అనుగ్రహించట్లేదు, లోకమే ఎలా ఉంది, కలియుగం అని వ్యాఖ్యానం చేయడం. ఏం లేదు, మన వల్లే అలా ఉంది, మనం మారితే అది మారుతుంది. నమస్సర్వలోక విశిష్టాయ నమస్సర్వలోక సుఖప్రదాయ. సర్వలోకములకు విశిష్టుడైన వాడు శ్రీమన్నారాయణుడే. విశిష్టత అంటే ప్రత్యేకత. మన విగ్రహారాధనలో ప్రత్యేకత ఏది? విశిష్టత అంటే అర్థం అది. ఏదో ఒక విశిష్ట రూపంలో మనం ఆరాధన చేస్తాం. అందుకే ఆ రూపాన్ని ఎవరైనా
తక్కువ రకం వస్తువుల మీద వేయడం, పాదాల్లో ధరించడం, మోకాళ్ళ మీద పెట్టుకోవడం చేస్తే మనకు కోపం వస్తుంది. విదేశాల్లో ఈ భావన ఉండదు. మేము ప్రేమించామంటారు వాళ్ళు ప్రేమించేటువంటి పదార్థాన్ని, వస్తువుని, మనిషిని, దేవుణ్ణి ఎవరైనా సరే వాళ్ళు కాలి పీచు మీద కూడా పెట్టుకుంటారు. వాళ్ళ ప్రేమ అది. మనం దాన్ని తప్పట్టక్కల. వాళ్ళ నాగరికతే అటువంటిది, వాళ్ళ ఆలోచన విధానం. మనది అలా కుదరదు. అదేమిటంటే దేవుడు బొమ్మ కాలిపీచు మీద వేస్తే ఎలాగంటే అని మనం అంటే మన పద్ధతిలో, మన దేశంలో మనం అలాగే ఉండాలి. విదేశాల్లో వాళ్ళు ఏదో వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు వేసుకున్నా మనం అనవసరం మాట్లాడు. మన దేవుడిని వేస్తే మనం మాట్లాడతాం. నేను మాకు ఈ భావన ఉందండి, మేము చూడలేకపోతున్నాం, తప్పేం లేదు చెప్పచ్చు. మన విగ్రహానికి ఒక విశిష్టత ఉంది, దానికి ఒక విశిష్ట స్థానంలో ఉంచాలి, పవిత్రంగా ఉంచాలని మనం భావిస్తాం, తప్పేం లేదు. కానీ మనమే దేవుళ్ళ మీద సినిమాలు తీస్తున్నాం, ఆ పోస్టర్లన్నీ గోడల మీద అంటిస్తున్నాం. ఆ గోడల దగ్గర ఎంత చెత్త పేరుకుందో బయట గోడల మీద ఇంకా ఏం జరుగుతున్నాయో మనకు తెలుసు. అంటే దేవుడు సినిమాల పోస్టర్లు అంటించేటప్పుడైనా కనీసం కాస్త జాగ్రత్తగా ఉండాలి. బాత్రూములు, టాయిలెట్లు గోడల మీద అంటించేసి శ్రీ వెంకటేశ్వర మహత్యం అంటే ఎంత అవమానం అది. విదేశీయులు చేరండి, కొన్ని మతాల వాళ్ళు అసలు ఒప్పుకోరండి, సినిమా తీయడానికే ఒప్పుకోరండి వాళ్ళు దేవుడి మీద. మనకేదో మూర్ఖత్వం అనిపిస్తుంది కానండి, ఆ పవిత్రతను వాళ్ళు కాపాడుకుంటున్నారు, తప్పే ఉంది. మనం కనీసం అలా కాపాడుగా ఇక్కడ అంటించొద్దు, ఇంకో చోట పెట్టుకో, గౌరవంగా పెట్టుకో. దేవుడి ఫోటో, దేవుడి కాగితం అలా అంటించడం ఏంటి? ఆ విశిష్టతను, ఆ ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి. నమస్సర్వలోక సుఖప్రదాయ, అన్ని రకాల విశిష్టతలే మన విగ్రహాలు. ఇంకా ఈ విశిష్ట శబ్దం విష్ణు సహస్రంలో వస్తుంది, మనం చెప్పుకోం. నమస్సర్వలోక సుఖప్రదాయ, అన్ని లోకములకు సుఖమునిచ్చేవాడు. నమస్సర్వలోకకర్త్రే, నమస్సర్వలోకభర్త్రే, నమస్సర్వలోకహర్త్రే. లోకములను కలిగించేదైనా, లోకములను పోషించేదైనా విష్ణు రూపంలో, లోకములను మళ్ళీ హరించేదైనా శివుడు రూపంలో, రుద్రుడు రూపంలో, సృష్టించేదైనా బ్రహ్మ రూపంలో. నమస్సర్వలోకనధే, నమస్సర్వలోక నిధానాయ. సర్వలోకాలకి నిధి ఆయన, నిధానం ఆయన. నిలయము అని అర్థం నిధి అంటే. నిధానము అంటే నిధి నిక్షేపాల్లోకి వస్తుంది. అంతులేని నిధి, నిధిరవ్యయ అంటారు సహస్రంలో మనం చూస్తాం. నమస్సర్వలోకేశ్వరాయ, నమస్సర్వలోకోద్భవకరాయ, నమో విష్ణవే ప్రభ విష్ణవే. విష్ణువు ప్రభ విష్ణువు మళ్ళీ 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 ఈ విశ్వాన్ని పుట్టిస్తూ సంహరిస్తూ ప్రభవింపజేస్తున్న వాడికి నమస్కారం చేస్తూ విష్ణు సహస్రం ప్రారంభం చేశాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికాణాం మాలాకృప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ హరినళినగదా శంఖపాణిర్ముకుందః. ఇవి విష్ణు సహస్రానికి ముందు చదువుకోవలసినటువంటి శ్లోకాలు. చాలా ఉన్నాయి కానీ సంక్షిప్త సుందరంగా మనం కొన్ని ముఖ్యమైనవి చెప్పుకున్నాం. గణపతి ప్రార్థన చేశారు, అన్నింటికీ చెయ్యాలి కాబట్టి వినాయకుడిని ప్రార్థించారు. వ్యాసుడు అంటే విష్ణువే కాబట్టి వ్యాసుడిని ప్రార్థించారు. ఆపైన విష్ణు సహస్ర ప్రధాన ప్రయోజనంగా యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే అని మహాభారతంలో ఉదాహరింపబడినట్టుది. శంకర భాష్యంలో శంకరాచార్య స్వామి కూడా ప్రత్యేకంగా ఉదాహరించినటువంటిది. ఏ మహానుభావుణ్ణి స్మరించడం మాత్రం చేత సమస్త జన్మబంధాలు విచ్ఛిన్నమైపోతాయి, అటువంటి విష్ణువుకి నమస్కారం అన్నారు. ఆపైన శ్రీ మహావిష్ణువు ఉండేటువంటి ఆ పాలసముద్రం, శ్వేతద్వీపం, అందులో మహావిష్ణు తల్పం, ఆయన ఎంత స్వచ్ఛమైన మూర్తిగా ప్రకాశిస్తున్నాడో ధ్యాన శ్లోకంలో చెప్పారు. వీటన్నింటి యొక్క సమగ్రమైన వివరణకి ముందుగా విష్ణు సహస్రాన్ని ఒక్కసారి రేపటి భాగంలో మనం మొత్తం పారాయణ చేసుకుని దాని నుండి మనం వ్యాఖ్యానంలోకి వెళదాం. మళ్ళీ 23:30 గంటల్లో శ్రీ మహావిష్ణువు సాక్షిగా కలుద్దాం. అంతవరకు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమే దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడబడినటువంటి భాషలో మనం మాట్లాడదాం.